హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో ఒక్క జిగ్జాగ్ హెడ్ మీదే ఎన్ని రకాల కుట్లు కుట్టుకోవచ్చు అనేది తెలియజేస్తానండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. ఈ విషయం పాత వాళ్ళకి తెలుసో తెలీదో కానండి, కొత్తగా మిషన్ నేర్చుకునే వాళ్ళు అయితే కంపల్సరీగా అయితే చూడండి. అదేంటి అంటే చాలా వరకు మీరు చూసే ఉంటారు. ఈ పాత స్టాండ్కే నేను ఈ జిగ్జాగ్ హెడ్ అనేది సెట్ చేశాను. ఇంకోటి దీనిది షీలా అండి, ఈ పాత మిషన్ హెడ్ అదైతే పక్కన పెట్టేశాను. జిగ్జాగ్ హెడ్ తీసుకున్న దగ్గర నుంచి జిగ్జాగ్ నార్మల్ కుట్టు కూడా దీని మీదే కుట్టేసుకుంటున్నాను. మోటార్ అలవాటు అయిపోయిందండి. అయితే మోడల్ బ్లౌజెస్ కుట్టేసరికి కొంచెం ఇబ్బంది వస్తుంది. ఎందుకంటే మళ్ళీ హెడ్ తీసి పెట్టాలంటే పైపింగ్ వేసుకోవడానికి రెండు సింగిల్ పాదాలు అయితే సెట్ అవ్వట్లేదు, దీనికి సెట్ అవ్వన్నారు. అయితే అప్పుడు నేను ఏం చేశానంటే ఎందుకన్నా మంచిది ఒకసారి దీనికి సెట్ చేద్దామనేసి సెట్ చేశానండి. ఇందాక రెండు పాదాలు చూపించాను కదా, అవి అయితే మనకి జిగ్జాగ్ హెడ్తోనే ఇస్తారు. ఒకటేమో రౌండ్ పాదం పళ్ళుకి కొంగుకి వేసుకుంటాం కదండి, రౌండ్గా వస్తుంది అది. ఒకటి నార్మల్ కుట్టుకి. ఇవైతే నేను వేరేగా తీసుకున్నానండి. ఈ రెండు పాదాలు కూడా సింగిల్ పాదాలు. ఇంకోండి చూస్తున్నారు కదా, చక్కగా సెట్ చేసేసాను. అలాగే కుట్టు కూడా చాలా నీట్గా వస్తుందండి. దీని మీదే కుట్టేసుకోవచ్చు. వాళ్ళైతే సెట్ అవ్వదన్నారు, ఎందుకన్నా మంచిది ఒకసారి ట్రై చేద్దాం అనేసి నేనైతే ట్రై చేశానండి. చాలా నీట్గా వస్తుంది. ఈ మోటార్ అలవాటు అయిపోవడం వల్ల మళ్ళీ పాత మిషన్ హెడ్ తీసి పెట్టి మళ్ళీ తీసి జిగ్జాగ్ చేసి ఇదంతా పెద్ద తలనొప్పి అవుతుందని నేనైతే ఇలా సెట్ చేసేసాను. ఇంకా ఒక్క చేతితో కెమెరా అయితే పెట్టుకుని కుడుతున్నానండి, అందుకే కొంచెం కుట్టు అయితే ఇంకా కొంచెం లాంగ్గా వచ్చింది. నేను చాలా బ్లౌజెస్ అయితే కుట్టాను, చాలా నీట్గా వస్తుందండి. కొత్తగా మిషన్ నేర్చుకునే వాళ్ళు ఎవరైనా జిగ్జాగ్ హెడ్ అయితే తీసుకుని ఆ హెడ్ మీద అన్నీ కుట్టేసుకోవచ్చు. చాలా బాగుంటుందండి, అన్నిటికీ ఉపయోగపడుతుంది చక్కగానే. ఈ వీడియో మీకు ఎలాగ నచ్చింది అనేది కామెంట్ అయితే తెలియచేయండి. ఓకేనా? ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకుని కామెంట్ అయితే తెలియజేసేయండి. చూస్తున్నారు కదండి, చాలా బాగా వస్తున్నాయి. ఒక్క మిషనే ఇన్ని ఉపయోగాలు అయితే ఉన్నాయి.